నేను చాలా సార్లు చెప్తా ఉంటాను. ఒక యుద్ధంలో గెలవాలి అంటే బలం కన్నా స్ట్రాటజీ చాలా వరకు ఇంపార్టెంటు. ఈరోజు ఇరాన్, యూఎస్ఏ మధ్య జరుగుతున్న ఈ కాన్‌ఫ్లిక్ట్ లేదా వార్ అనేది అదే తెలియజేస్తా ఉంది. ఈరోజు యుద్ధం మొదలయ్యి ఆల్మోస్ట్ 15 రోజుల పైనయింది. ఇరాన్ ఇప్పటికీ లొంగలేదు. తన కీ సుప్రీం లీడర్‌ని కోల్పోయినా కూడా ఇరాన్ ఇప్పటికి తగ్గలేదు. దానికన్నా ఇంకా ప్రమాదకరమైనదేంటంటే ఇరాన్ నష్టపోయేదానికన్నా అమెరికా ఎక్కువగా నష్టపోతుంది. ఇజ్రాయెల్ ఎక్కువగా నష్టపోతా ఉంది. 16,00,000 రూపాయలు, 20,00,000 రూపాయలు విలువ చేసే ఒక డ్రోన్ యూజ్ చేసి అమెరికాకి సంబంధించిన 4,00,00,000, 5,00,00,000 మిసైల్స్ లేదా ఇంటర్సెప్టర్స్‌ని నష్టపరుస్తా ఉంది. ఈరోజు లెక్కల ప్రకారం చూసుకుంటే అమెరికా దాదాపు రోజుకి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అని చెప్పి ఒక అంచనా. ఈ యుద్ధం మొదలైన నుంచి అమెరికా దాదాపు 50,000 కోట్ల రూపాయలు నష్టపోయింది అని చెప్పి కూడా అంచనా. మరోవైపు ఇరాన్ నష్టపోయింది చాలా వరకు తక్కువ. ఇరాన్ సంబంధించిన డ్రోన్స్ కానీ, ఈ వార్ స్ట్రాటజీస్ కానీ ఎంతో బలమైన అమెరికాని ఇబ్బంది పెడతా ఉంది. 2-3 రోజుల్లో యుద్ధం అయిపోతుందని అనుకున్న అమెరికా ఈరోజు 15 రోజులైనా కూడా యుద్ధాన్ని ముగించలేకపోయింది. వీటితో పాటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో అమెరికా ప్రపంచం మొత్తం మీద నవ్వుల పాలైంది. ఎందుకంటే ఇంత పెద్ద దేశమయ్యి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని రిలీజ్ చేయడానికి ఇతర దేశాల యొక్క సహాయం అడుగుతా ఉందంటే అమెరికా పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో మనం ఊహించుకోవచ్చు.